స్టార్ హీరోల సినిమాకి గ్యాప్ ఎక్కువ రావడం మంచిది కాదు. అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ డిలే అయితే ఫ్యాన్స్ టెన్షన్ పడతారు. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన సల్మాన్ తన కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు రూటు మార్చాడు. టైగర్ 3 ఇచ్చిన షాక్ తో సైలెంట్ అయిన తాను ఇప్పుడు మళ్ళీ బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే అర్బాజ్ ఖాన్ డైరెక్షన్ లో ఓ మూవీని ప్లాన్ చేసిన సల్మాన్ ఏఆర్ మురుగదాస్ తో ఓ సినిమా చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశాడు. ఇప్పటికే కథ ఫిక్స్ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ క్లైమాక్స్ కి చేరింది. సికిందర్ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చేడాది ఈద్ కి ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. అతి తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ మురుగదాస్. సల్మాన్ తో చేసే సికిందర్ ని వచ్చే నెలలో మొదలు పెట్టబోతున్నాడు మురుగదాస్. మేలో షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల జూన్ కి షిఫ్ట్ అయింది. ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. లొకేషన్స్ తో పాటు హీరోయిన్ గా రష్మిక మందన్నాని ఫైనల్ చేసింది యూనిట్. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ని ఓపెన్ గా చేయడానికి సల్మాన్ ఖాన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. దీనికోసం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జూన్ 20న మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఈద్ కి ఆడియన్స్ ముందుకి రానుంది. మరి సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఈ ఛాన్స్ ని మురుగదాస్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. ఏ హీరోయిన్ కైనా గట్టి బ్రేక్ దక్కాలంటే పెద్ద హీరోలతో జోడీ కట్టాలి. డిఫరెంట్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ప్రెసెంట్ ఇలాంటి లైనప్ ని సెట్ చేసుకుంది ఓ హాట్ బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ టాప్ చైర్ ని కబ్జా చేయాలని చూస్తోంది. టాలీవుడ్ లో మొన్నటి వరకు ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ శ్రీలీల. గుంటూరు కారం తర్వాత తన డిమాండ్ తగ్గింది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ తప్పితే మరొక ప్రాజెక్ట్ శ్రీలీల చేతిలో లేదు. కొత్త కథలు వినడం లేదు. అయితే ఈ గ్యాప్ ని సైలెంట్ గా ఫుల్ఫిల్ చేస్తోంది మీనాక్షి చౌదరి. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన కెరీర్ గ్రాఫ్ ని భారీగా పెంచుకుంటోంది. ప్రెజెంట్ మీనాక్షి జోరు చూస్తుంటే సౌత్ ను ఏలేసేలా కనిపిస్తోంది. మీనాక్షి ప్రెజెంట్ విజయ్ గోట్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ క్లిక్ అయితే తమిళ నిర్మాతలు తన వెంట పడ్డం గ్యారంటీ. అలాగే వరుణ్ తేజ్ తో మట్కా, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ సినిమాలు చేస్తోంది. తాజాగా వెంకీ 76వ సినిమాకి బ్యూటీ కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఉగాదికి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తం మీద మీనాక్షి చేతిలో ఉన్న 5 సినిమాల్లో 4 స్ట్రైట్ తెలుగు ప్రాజెక్టులు కావడం విశేషం. మొన్నటి వరకు సెకండ్ హీరోయిన్ గా చిన్న పాత్రలకి పరిమితమైన మీనాక్షి ఇప్పుడు బడా ప్రాజెక్టుల్లో మెయిన్ లీడ్ గా మారిపోవడం అంటే ప్రమోషన్ కొట్టినట్టే. వీటిలో ఏ 2 బ్లాక్ బస్టర్ అయినా తన డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.